హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత స్త్రీ ఇంకా తల్లిగా మారుతుంది. తన శరీరం బిడ్డకు పాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. కాబట్టి బిడ్డకు సరైన పోషణ అందాలంటే రొమ్ము నుండి తగినంత పాలు పొందడం చాలా ముఖ్యం. అయితే కొందరిలో పాల ఉత్పత్తి చాలా తక్కువగా ఉంటుంది. అటువంటి వారి కోసం ఆహారంలో వేటిని జోడించుకుంటే ఈ పాల ఉత్పత్తి పెరుగుతుందో ఈ రోజుటి వీడియోలో తెలుసుకుందాం. పుట్టిన బిడ్డకు తల్లిపాల నుండి మాత్రమే పోషకాహారం లభిస్తుంది. అయితే డెలివరీ తర్వాత కొంతమంది తల్లుల్లో రొమ్ము పాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అలా ఉన్నవారికి చనుబాలు ఎక్కువగా రావాలంటే తల్లులు ఇలాంటి పోషకాహారం తీసుకోవాలి. వాళ్ళు ఎల్లప్పుడూ కూడా ఉల్లాసంగా అలాగే ఉత్సాహంగా ఉండి పాపాయి గురించి ఆలోచించాలి. బాగా ఎక్కువగా నిద్రపోవాలి. అలాగే పాపాయికి ఎంత ఎక్కువగా రొమ్ము పాలు పట్టిస్తూ ఉంటే అంత త్వరగా పాలు ఉత్పత్తి చెందుతాయి. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఆకుకూరలు బాలింతలకు మెయిన్గా మెంతికూర పప్పు, అలాగే పాలకూర, బచ్చల కూర ఇలాంటి ఆకుకూరలు డైలీ ఆహారంలో చేర్చుకోవాలి. అలాగే సులభంగా జీర్ణమయ్యే కూరగాయలు తీసుకుంటే డెలివరీ తర్వాత వచ్చే మలబద్ధకం నుండి బయటపడవచ్చు. అలాగే ఫైబర్ అధికంగా ఉండటం వల్ల తల్లిపాల ఉత్పత్తి కూడా పెరుగుతుంది. వీటితో పాటు ఉడికించిన ఎగ్స్ను డైలీ తీసుకోవాలి. మరియు అప్పుడప్పుడు నాన్ వెజ్ కంపల్సరీగా తీసుకుంటూ ఉంటే పాపాయి ఎదుగుదల అనేది త్వరగా జరుగుతుంది. వీటన్నిటితో పాటు అతి ముఖ్యమైన ఆహారం ఏంటంటే నెయ్యి. బాలింతలు ఎంత ఎక్కువగా నెయ్యి తీసుకుంటే అంత మంచిది. ఈ నెయ్యిని డైలీ డైట్లో భాగంగా చేర్చుకోవాలి. వీటన్నిటితో పాటు ఇప్పుడు చెప్పబోయే టిప్స్ కూడా పాటిస్తే మీ పాల ఉత్పత్తి అనేది త్వరగా ఉత్పత్తి అవుతుంది. ఇందుకోసం మనకు ముందుగా కావాల్సినది వెల్లుల్లిపాయలు. వెల్లుల్లిపాయలు తల్లి పాలను పెంచడంలో చాలా ముఖ్య పాత్ర వహిస్తాయి. వెల్లుల్లిని డైరెక్ట్గా తినలేని వారు ఇలా ఒక్కసారి పాలు తయారు చేసుకొని తాగండి. మీకు ఎంతగానో టేస్ట్ నచ్చుతుంది. అలాగే మీ బిడ్డకు కావాల్సిన పాల ఉత్పత్తి అనేది పెరుగుతుంది. ఇందుకోసం ఒక వెల్లుల్లిపాయ మొత్తంని తీసుకొని వీటిని చీలికలుగా తీసుకొని పైన పొట్టును తీసేసి వీటిని ఇలా క్రష్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఇందులోకి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని ఈ వెల్లుల్లిపాయలని వేసి వెల్లుల్లిపాయలు సాఫ్ట్గా అయ్యే వరకు మనం ఈ వెల్లుల్లిపాయలను ఉడకనించుకోవాలి. ఇలా వెల్లుల్లిపాయలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వాటర్ అనేవి చల్లగా అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఇలా చల్లగా అయిన తర్వాత వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ వెల్లుల్లి రసంలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని ఈ వెల్లుల్లిపాయలను ఈ వాటర్ తోటి బాగా ఉడకనివ్వాలి. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులో చిక్కటి మీగడ తీయని వట్టి పాలు ఒక గ్లాస్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు సొంటి పొడిని యాడ్ చేసుకోవాలి. డెలివరీ తర్వాత ఈ సొంటి పొడిని డైట్లో భాగంగా చేర్చుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు యాలకుల పొడి వేసుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల వెల్లుల్లి వాసన అనేది తగ్గి పాలకు మంచి టేస్ట్ను ఇస్తుంది. తర్వాత ఈ పాలు కొంచెం దగ్గర పడే వరకు మరిగించుకోవాలి. ఈ వెల్లుల్లిని ఇలా పాల రూపంలోనే కాకుండా ఏదైనా పొడిలా తయారు చేసుకొని లేదంటే ఏదైనా కర్రీలాగా తయారు చేసుకొని యూజ్ చేయడం వల్ల ఇంకా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఇలా పాలు దగ్గర పడిన తర్వాత గ్యాస్ అనేది ఆఫ్ చేసుకొని ఈ పాలు గోరువెచ్చంగా ఉండగా ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ బెల్లం పొడిని యాడ్ చేసుకొని మార్నింగ్ అండ్ ఈవినింగ్ టీ తీసుకునే టైంలో వీటిని తాగడం వల్ల మీ పాల ఉత్పత్తి అనేది క్రమంగా పెరుగుతూ వస్తుంది. వెల్లుల్లిని తినలేని వారు ఇలా కొంచెం డిఫరెంట్గా చేసుకొని తాగండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఇక మన రెండవ టిప్ వచ్చేసి మెంతులతోటి. మెంతులు రోజు వంటగదిలో ఉపయోగించే చాలా సాధారణమైన ఒక హెర్బ్. మెంతులు అనేవి మన బాడీలో చెమట ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. తద్వారా పాల నాళాలు మరియు పాల ఇంజెక్షన్లు ఉత్పత్తి అవుతాయి. ఈ టిప్ కోసం ముందుగా ఒక టేబుల్ స్పూన్ మెంతులను నైట్ మొత్తం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో వేసి నాననివ్వాలి.
టైం లేదు అనుకునేవారు కనీసం 3 లేదా 4 గంటలైనా నాననివ్వాలి. నానిన మెంతులను ఉదయం డైరెక్ట్గా తేనె కలుపుకొని తాగేయాలి. ఇలా మెంతులను కూడా తాగటం ఇష్టం లేని వారు ఈ మెంతి వాటర్ మొత్తం ఒక బౌల్లోకి తీసుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికించాలి. మెంతులను వడకట్టుకొని ఓన్లీ ఈ మెంతి వాటర్ను తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు అనేవి పొందవచ్చు. ఇక మన 3వ టిప్ వచ్చేసి జీలకర్ర. జీలకర్రలో ఐరన్ అధికంగా ఉండటం వల్ల డెలివరీ తర్వాత వచ్చే బాడీ వీక్నెస్ని తగ్గించి మంచి శక్తిని ఇవ్వడానికి సహాయపడుతుంది. అలాగే జీలకర్రను తీసుకోవడం వల్ల పాల ఉత్పత్తి కూడా పెరుగుతుంది. ఇందుకోసం కాను ఒక 100 గ్రామ్స్ జీలకర్ర తీసుకొని వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న ఈ జీలకర్రని మనం మెత్తగా పౌడర్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇలా వేయించి పెట్టుకున్న జీలకర్రను కొద్దిగా గోరువెచ్చని నీటిలో వేసుకొని రోజు తాగటం వలన పాల ఉత్పత్తి చాలా బాగా జరుగుతుంది. ఒకవేళ ఇలా పొడి చేసుకోలేని వారు రోజు కొద్దిగా జీలకర్రను తీసుకొని వేయించి ఒక గ్లాస్ వాటర్లో ఉడికించి తాగిన మంచి ఫలితం ఉంటుంది. ఈ నీటిని కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం తాగేయాలి. ఇక మన 3వ టిప్ వచ్చేసి సోంపు కూడా డైలీ ఆహారంలో తీసుకోవడం వల్ల బేబీకి డైజెషన్ సిస్టమ్ చాలా చురుగ్గా పనిచేస్తుంది. 1 స్పూన్ సోంపు గింజలను ఒక గ్లాస్ వేడి నీటిలో వేసి హాఫ్ అన్ అవర్ తర్వాత సోంపు గింజలను వడకట్టి వాటర్ని తాగితే చాలా మంచి ఫలితాలను పొందవచ్చు. ఈ సోంపు వాటర్ ఉదయం మరియు రాత్రి తాగాలి. వీటితో పాటు పాలిచ్చే సమయంలో కొన్ని తీసుకోకూడని ఆహార పదార్థాలు కూడా ఉన్నాయి. అవి ఏంటంటే స్వీట్స్, అలాగే చాక్లెట్స్, మసాలా దినుసులు, అలాగే పుల్లటి పండ్లు కూడా తీసుకోకూడదు. అలాగే అధిక మోతాదులో టీ, కాఫీలు కూడా తాగకూడదు. వాటిలో కెఫెన్ ఉంటుంది. అది పాపాయి నిద్రకు చాలా భంగం కలిగిస్తుంది. ఇలాంటి కొన్ని టిప్స్ అనేవి పాటిస్తే పాలు రావు అనే సమస్య ఉండకుండా పాలు కన్ఫామ్గా వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ తోటి షేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్. హాయ్ అండి, నమస్తే.